కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఈ కర్మాగారాన్ని మూసివేయాలని చెప్పేటువంటి దృక్పథంతో ముందు వెళ్తోంది. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే చిన్నచూపు, ప్రధానంగా తెలుగువారి గొంతుకోవాలని చెప్పి ఒక దురుద్దేశంతోనే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వ్యవహరిస్తుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే పోరాటాలు త్యాగాల ఫలితంగా ఆవిర్భవించింది. ఎంతోమంది రైతులు తమ ఇల్లు భూములు ఒక దారాదత్తం చేయడం వల్ల ఈ కర్మాగారం ఆవిర్భవించింది. ఈ కర్మాగారానికి 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే సుమారు 55,000 కోట్ల రూపాయలు వివిధ పన్నుల రూపంలో చెల్లించడం జరిగింది ఈ కర్మాగారం ద్వారా. అదే ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడిదారులు ప్రభుత్వాల దగ్గర డబ్బులు తీసుకొని, బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకొని వాటన్నిటిని మాఫీ చేసుకొని వారి వ్యాపారాలు కొనసాగించుకుంటారు. ఇది ప్రభుత్వ రంగంలో ఉండడం వల్ల మొత్తం డివిడెండ్లు కూడా చట్టపరంగా కట్టి, ట్యాక్సులు కట్టి, రిజర్వేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేసి ఈ భారతదేశంలోనే ఒక మణిహారం లాగా ఒక పెద్ద కర్మాగారంగా తీసుకొచ్చి ఎంతో లక్షలాది మంది ప్రజానీకానికి ఆశ్రయించినటువంటి కర్మాగారం. దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పుడు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలను ఒక వేదిక మీద తీసుకొచ్చి, ఒక దాటి మీద తీసుకొచ్చి దీన్ని ప్రైవేట్ పరం కానివ్వకుండా కాపాడుకున్నాం. చాలా కాలంగా స్టీల్ మినిస్టర్ ఇక్కడ రాలేకపోయినా ఈ మధ్య కుమారస్వామి గారు వచ్చినప్పుడు కూడా ఆయన వచ్చిన తర్వాత అందరిలో కూడా కొంత ఉపశమనం లాగా పోరాటాన్ని కలిగించింది. ఆయన చెప్పారు ఒక 45 రోజులు 2 నెలల్లో దీన్ని పూర్తిగా రివైవ్ చేసి ఈ కర్మాగారం ప్రభుత్వంలో ఉంచుతాము, అన్ని విధాలు కూడా అన్ని రకాలుగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కంపెనీని ఎట్టి పరిస్థితులు ప్రైవేటీకరణ ఒప్పుకోము. ప్రధానమంత్రి గారి దృష్టి కూడా ఒక నోటు ప్రిపేర్ చేసి దీన్ని ఆదుకునే కార్యక్రమాలు చేస్తామని చెప్పినప్పుడు దాన్ని ఊరట కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎవరైతే ఐఏఎస్ వాళ్ళు, బ్యూరోక్రాట్స్, మేనేజ్మెంట్ ప్రయత్నం చేయాల్సింది పోయి దీన్ని ఊసులో మనిపించే విధంగా కార్మికుల తాలూకు పొట్టగొట్టాలని, అధికారులను తీసేయాలని, కాంట్రాక్ట్ కార్మికులు తగ్గించాలని, ఉన్నటువంటి సదుపాయాలన్నీ కూడా వారి కోత విధించాలని చెప్పేటువంటి, కోతలు చేయాలని చెప్పేటువంటిది మరి నిర్ణయం చేయడం చాలా దారుణమైన విషయం, చాలా దుర్మార్గమైన విషయం. ఏదైనా ప్రభుత్వాలు చేసినప్పుడు కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ప్రయత్నం చేయాలి. కొత్త సదుపాయాలు ఇవ్వలేకపోయినా ఉన్నటువంటి సదుపాయాలు కొనసాగించడం ప్రయత్నం చేయాలి. ఈ రోజు మేము బోనస్ ఎక్కడుతూ ఉంటారు, కాంట్రాక్ట్ కార్మికులు తగ్గించేస్తూ ఉంటారు, ఎంప్లాయీని తగ్గించేస్తూ ఉంటారు. కింద శుక్రవారం నాటి కేంద్రంలో మీటింగ్ జరిగింది. ఆదివారం 1 సీఎండీ గారు వచ్చి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అందరిలో కూడా పేపర్లోని, వాట్సాప్లో రకరకాలటువంటి లీకులు ఇచ్చి ఈ కర్మాగారం భ్రష్టు పెట్టించాలని, మొత్తం కార్మిక వర్గంలోని ప్రజల్లోని కూడా ఒక నైరాశ్యం కలిగించాలని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి ఏమాత్రం మంచిది కాదు. వారి తాలూకు చర్యల్ని పూర్తిగా ఖండిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలు కానివ్వండి, లేదా యాజమాన్యం చేసిన కుట్రలు కానీ పూర్తిగా ఖండిస్తున్నాం. వారి చర్యలు కానీ ఉపసంహరించుకోకుండా ఉంటే ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి వెనుకాడేది లేదని హెచ్చరిస్తూ వారి తాలూకు చర్యలను పూర్తిగా విపక్షించేది లేదని, ఎందువల్లంటే మంత్రి గారు చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగా కార్యక్రమాలు సాగించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు జీతాలు ఇవ్వక వారికి ఉన్నటువంటి మ్యాన్ పవర్ వాళ్ళు తగ్గించేయమని చెప్పి అందరికీ ఆదేశాలు ఇవ్వడం, కార్మికులు తీసేద్దామని చెప్పడం, ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ ప్రయోజనాలు తీసేయడం, ఆఖరి డిఏ బేసికలు ఇస్తామని చెప్పేది అంటే దీన్ని కంప్లీట్గా మూసివేయాలని చెప్పేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీని మీద అందరం కూడా అందుకని మేము అందరూ నిర్ణయం తీసుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సీఎండీని ఘెరావ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. వారు చేస్తున్నటువంటి కుట్రలు యాజమాన్యం కానీ, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కోలు కుంభకోణాలు కానీ, లేదంటే ఐరన్ ఓవర్లో జరుగుతున్న అవకతవకలు కానివ్వండి, అన్ని ప్రైవేట్ కంపెనీలు మీరు ఐరన్ ఓవర్ కాలు ఇస్తారు, ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని స్టీల్ ప్లాంట్ ఇస్తారు. ఏం పాపం చేసింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్? ఎందుకు ఎవరు మీరు అంటే తెలుగు ప్రజలంటే అంత చులకనైపోయిందా మీకు? ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఏ కంపెనీ మీకు ప్రైవేట్ కంపెనీ కట్టగలిగారు? ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక నాణ్యతతోని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రాజెక్టులు కడుతున్నారో, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి, సర్దార్ వల్లభాయ్ ప్రాజెక్టు కానివ్వండి, మెట్రో ప్రాజెక్టులు కానీ, వీటన్నిటి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మెటీరియల్ ఇచ్చామే. ఈ రోజు 7 మిలియన్ టన్నుల స్థాయిని మీరు దాన్ని కుదించేసి 4 మిలియన్లో చేస్తున్నారు. మీరు గంగవరం పోర్టులో ఉన్న మెటీరియల్ తీసుకోరు, వారితో కుమ్మకాయ, ఎవరైతే సప్లైతో కుమ్మకాయ మొత్తం అంతా కూడా ముడుపులు తీసుకొని ఈ కర్మాగారాన్ని పూర్తిగా ప్రస్తుతం కార్యక్రమాలు చేస్తే మంచిది కాదని హెచ్చరిక చేయడానికి 22వ తేదీన మళ్ళా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముట్టడి చేయాలని, అలాగే సెప్టెంబర్లో రాష్ట్రం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు చేసి ప్రజలతో సహకారం తీసుకొని మళ్ళా ప్రజల్లో చైతన్యం కల్పించి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు మరొకసారి బహిర్గతం చేయాలని ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి వారు ఏదైతే చెప్పారో వారి సహకారం కూడా అందించాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక పెద్ద పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రమే. ఈ రోజు ఉన్నటువంటి వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు, లక్షలాది మంది ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం కూడా ఈ కర్మాగారంలో పనిచేస్తూ వారి జీవనాన్ని సాగించే పరిస్థితుల్లో ఉన్నటువంటి చాలా అగమ్యగోచర పరిస్థితుల్లో, అయోమయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. ఈ విధానాలకి మరి
ఈ కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేయడం మంచిది కాదని చెప్పి హెచ్చరిక చేయడానికి ఈ కార్యక్రమాలు సాగిస్తున్నాం. ఇదే కాకుండా ఈరోజు ఉన్నటువంటి దీంట్లో ఎక్కడైతే అవకతవకలు జరుగుతున్నాయో ఈ అవకతవకలు జరుగుతున్నటువంటి సరైన సమగ్రమైన దర్యాప్తు కూడా చేపట్టాలి. మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ ఉన్నటువంటి అది మినిస్టర్ గారు కూడా దీన్ని ఆలోచించారు. మీరు వచ్చి చెప్పిన తర్వాత ఈ కర్మాగారాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తామని అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పినప్పుడు దీని ఉత్పత్తిని తగ్గించేసి ఉన్నటువంటి మ్యాన్ పవర్ తగ్గిస్తామని ఉన్న ఆర్థిక ప్రయోజనాలు పూర్తి తీసేస్తామని చెప్పినప్పుడు మీరు అధికారులను ఉపేక్షించడానికి వీల్లేదు, వారి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేటువంటిది చీఫ్ మినిస్టర్ గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాలన్నీ తీసుకొచ్చి ఆయన కూడా సహకారం అందిస్తామని చెప్పారు. కేంద్రం మీద మరింత ప్రజలు తీసుకొచ్చి వారి ఒత్తిడి తీసుకొచ్చి ఇది ప్రభుత్వం